అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయే వీడియో మాత్రం ఇదివరకు చేసిన వీడియోస్ కంటే కూడా భిన్నంగా అయితే ఉంటుందండి. ఎవరైతే 5 స్టార్ రేటింగ్ కార్స్ యూజ్ చేస్తుంటారో, నా కారు మించిన తోపు కారు లేదు, నన్ను మించిన తోపు డ్రైవర్ లేదు అని చెప్పేసి ఎవరైతే యారగెంట్గా అహంకారంగా బిహేవ్ చేసి వారు ఇంకొకరిని ఇబ్బంది పడితే వెళ్తూ ఉంటారో అలాంటి వారికి ఒక పెద్ద గుణపాఠం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అండ్ దానికంటే ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ అని చెప్పేసి చూపిస్తాను, అది చూడండి, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. యూ కెన్ సీ ఇక్కడ రెడ్ కలర్ కార్ స్పీడ్గా వస్తూ ఇక్కడ మధ్యలో కార్కి ట్రక్కి మధ్యలో ఓవర్టేక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, అయినా కూడా ఆ మధ్యలో వచ్చేసి ఇరుక్కుపోవడం వల్ల ఆ కారు అండ్ ట్రక్ మిడిల్లో వచ్చిన రెడ్ కలర్ కార్ 3 కార్లు కూడా యాక్సిడెంట్కి గురవడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే మనం ప్రాపర్గా ఉన్నా కూడా, మన రూట్లో మనం వెళ్తున్నా కూడా అక్కడ మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకన్నది అయితే దీనికి సంబంధించిన కంక్లూజన్ అని చెప్పేసి చివరిలో ఇస్తానండి. చూడొచ్చు, మీరు ఈ లోగోని బట్టే మీరు గమనించవచ్చు, వాల్వో XC90 అండి. దీని యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? 1,16,00,000 అండి ఆన్ రోడ్ ప్రైస్. ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మనం ఈ విషయాల్లోకి వెళ్ళినట్టయితే కనుక, బెంగళూరు శివారులో వారు ఒక విహారయాత్రకి అయితే వెళ్తున్నారండి. కార్లో ఓవరాల్గా 6 మెంబర్స్ ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే ఉన్నారు. అందులో ఒక చిన్న పాప కూడా అయితే ఉందండి. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ట్రక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం ద్వారా ఈ కార్ మీదకి ఆ ట్రక్ అని చెప్పేసి అయితే పడిపోవడం అని చెప్పేసి జరిగిందండి. ఇక్కడ చాలా మంది ఏమంటుంటారంటే, ఏమండి వాల్వో అయినా ఒకటే, లేకపోతే ఏ ఓమ్నీ కార్ అయినా కూడా మనకు రాసి పెట్టి ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తప్పించుకోలేము అని చెప్పేసి అయితే కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు. నేను దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముతానండి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ని మనం మిస్యూజ్ చేసుకుంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ అండి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, లైక్ ఇక్కడ ఈ కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి అంటే దేవుడు ఆ ట్రక్ డ్రైవర్ రూపంలో వారిని చంపేశారంటారా? కాదు కదా. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒకటి నిర్లక్ష్యం 6 ప్రాణాలను అని చెప్పేసి ఇక్కడ తీసుకోవడం అని చెప్పేసి జరిగిందండి. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, చాలా మంది అన్సేఫర్ కార్స్లో యాక్సిడెంట్ జరిగినా చనిపోతారు, లేదా సేఫర్ కార్లో యాక్సిడెంట్ జరిగినా కూడా చనిపోతుంటారు అని చెప్పేసి అయితే వితండవాదం చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ దేవుడు రాసిన రాత కాదు, ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి 6 ప్రాణాలను అని చెప్పేసి తీసుకోవడం అని చెప్పేసి జరిగిందండి. అంటే ఈ విషయాన్ని బట్టి మీరు ఏం అర్థమైంది, మీకు ఏంటి అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, వాల్వో XC90 కార్ అండి. దీనికి సంబంధించి ఎంత దారుణం అంటే, ఎంత హెవీ బిల్ట్ క్వాలిటీ ఉన్నా కూడా ఇంత పెద్ద కంటైనర్ ట్రక్ ఆ కార్ మీద పడ్డప్పుడు ఖచ్చితంగా నుజ్జు అయిపోతుంది, కారు మొత్తం అంతా కూడా క్రష్ అవుతుంది. అయినా కూడా ఈ కార్ అనేది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పేసి ఇంకా మిగిలి ఉంది. అంటే మొత్తం పచ్చడైపోకోకుండా ఇంకా మిగిలి ఉంది. అంటే ఏదైతే బాడీ లెవెల్కి ఉందో ఆ బాడీ లెవెల్ వరకు కూడా ఈ కార్ అని చెప్పేసి అయితే క్రష్ అవడం అని చెప్పేసి అయితే జరిగిందండి. ఈ సంఘటన బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లైక్ మనకు దేవుడు రాసిన రాత కంటే కూడా మన చేతిలో పట్టుకున్న స్టీరింగే మన రాతను మార్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలామంది లైక్ ఆఫ్ రోడింగ్ కార్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కార్స్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు. అంటే నేను ఈ కార్ డ్రైవర్ గురించి మాట్లాడట్లేదు, ఎవరైతే మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వెళ్తూ ఉంటారో వారి గురించి మాత్రం మాట్లాడుతున్నానండి. మీరు చేసే తప్పు వల్ల మీరు, అదేవిధంగా మీ ఫ్యామిలీ, ఎదుటి వారి ఫ్యామిలీని కూడా మీరు బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. సో దట్ ఈ వీడియోస్ని కనుక మీరు చూస్తున్నట్టయితే అట్లీస్ట్ రియలైజ్ అవ్వండి. ప్రాణాలను మించిన ఎంజాయ్మెంట్ అనేది లేదు, ప్రాణాలకు మించిన సరదా అన్నది లేదు, ప్రాణాలకు మించిన XYZ అనేది అయితే లేదండి.
మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ అనేది మీ ప్రాణాలతో పాటు కూడా ఎదుటి ప్రాణాలను కూడా తీసే అధికారం అయితే మీకు లేదండి. ఈ వీడియోకి సంబంధించి మీ దగ్గర ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేకపోతే ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు ఒక నంబర్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ నంబర్‌కి అయితే మీరు నాకు షేర్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటే గనక. సో దట్ రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో. అండ్ ఈ అవేర్‌నెస్ గనక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే వారికి కూడా షేర్ చేయండి. అంటే ₹1,00,00,000 కారే వారి ప్రాణాలని కాపాడలేకపోయిందంటే ఆఫ్టర్ ఆల్ 30,00,000 40,00,000 పెట్టుకొని తిరిగే కార్లు మనల్ని కాపాడతాయా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హెవీగా పిచ్చగా చేస్తూ ఉంటారో వారికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్పదలుచుకున్నానండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.